జనసేన పార్టీ తరఫున అభ్యర్థులకు బీ ఫామ్లు అందజేశారు. సోమవారం ఎస్ కన్వెన్షన్ హాల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోఆర్డినేటర్ మంతని సంపత్ కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ అభ్యర్థులకు డివిజన్ ప్రకారం బీ ఫామ్లు అధికారికంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నాయకులు తన్నీరు మధుకర్ ఆధ్వర్యంలో అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంతని సంపత్ కుమార్ గర్జనాత్మక స్వరంతో మాట్లాడుతూ జనసేన పార్టీలో పనిచేయడం అంటే సాధారణ విషయం కాదు, అది అదృష్టం చేసుకున్న వారికి దక్కే గౌరవం అంటూ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం, ఆయన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవడం గత జన్మ పుణ్యమే అని తెలిపారు. ప్రజల పాలన, ప్రజల కోసం పాలన అనే స్వచ్ఛమైన లక్ష్యంతో జనసేన పార్టీ ఈ రాజకీయ పోరాటాన్ని సాగిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు క్షేత్రస్థాయిలో అమలవ్వాలంటే ప్రతి కార్యకర్త ఒక యోధుల్లా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ నుంచి బీ ఫామ్లు అందుకున్న అభ్యర్థుల్లో ఉత్సాహం ఉవ్వెత్తున కనిపించగా మంచిర్యాల జిల్లాలో జనసేన రాజకీయ పోరాటానికి ఇదే ఆరంభమని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికార పార్టీకి దీటుగా పోరాడే దిశగా జనసేన అడుగులు వేస్తుందన్న సంకేతం ఈ కార్యక్రమం ద్వారా బలంగా వెలువడింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు మల్లంపల్లి విష్ణువర్ధన్, మాయా రమేష్, సిద్ధు, ఆవుల సాగర్, పిల్లల సుధాకర్తో పాటు మంచిర్యాల జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. జనసేన తరపున మాకు ఒక బీఫామ్ వచ్చింది, మేము ధైర్యంగా పోటీ చేస్తున్నాం అని మాకు అండ ఉందని చెప్పేసి మీరు సగర్వంగా చెప్పుకోవడానికి ఒక మనకు మంచి చక్కటి అవకాశం ప్రతి ఒక్కరు పేపర్కి ఇవ్వాల్సిందని కోరుతున్నాం. ఇంకా అభ్యర్థులు ఎవరు? అమ్మ మీరు రండి అమ్మా, అరే శ్రీను పిఆర్ అన్న ఇది సరిపోద్దా ఇంకేమన్నా కాంటాక్ట్ మీ స్టైల్లో? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలోని ఈరోజు జన సైనికులకి ఈరోజు బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. గతంలో చెప్పినట్టుగానే పోటీలో ఉంటామని చెప్పాం. అదేవిధంగా ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉన్నందున ఈరోజు బలమైనటువంటి అభ్యర్థులను గుర్తించి మానసిక పరిస్థితి తెలుసుకొని మరి ఈరోజు బీఫామ్ అందజేయడం జరిగింది అందరికీ. మరి ఈరోజు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లాకి ఇచ్చాము. అదేవిధంగా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా ఎన్ని మున్సిపాలిటీలు మరొక కార్పొరేషన్ ఉన్నది, మరి వారందరికీ కూడా ఈరోజు బీఫామ్ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మా వాళ్ళు చాలా బలమైన పోటీ ఇస్తారని నమ్ముతూ బలమైన పోటీలో ఉంటారని తెలియజేస్తూ రాబోయే రోజులలో మంచి క్యాంపెయిన్ ఉంటుంది. ముందు మా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాం. ఈరోజు మాత్రం బీఫామ్ల ప్రక్రియ ఉంది కాబట్టి, సమయం లేదు కాబట్టి ఈరోజు మా అభ్యర్థులందరికీ కూడా బీఫామ్ ఇవ్వడం జరిగింది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.